మా అమ్మగారికి గత 30 ఏళ్ల నుంచి ఎపిలెప్సీ అనేది ఒక రోగం ఉంది. మూర్ఛ రోగం. అది నేను పుట్టినప్పటి నుంచి ఉంది. కాకపోతే మాకు తెలీదు. బట్ చాలా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడేవాళ్ళు. మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి వరకైతే మేము చాలా ఇంగ్లీష్ హాస్పిటల్స్, ఇంగ్లీష్ మెడిసిన్స్, చాలా న్యూరాలజిస్ట్ అందరి దగ్గర కన్సల్ట్ అయ్యాము. బట్ అందరూ తగ్గిద్ది అని చెప్పి రకరకాల మెడిసిన్స్, టెస్ట్లు చాలా రాసేవాళ్ళు. మరి కాకపోతే అంత ఇంప్రూవ్‌మెంట్ అయితే మాకెప్పుడు ఏం కనపడలే. ఇంకా పెరిగినాయి తప్ప మాకు ఎటువంటి ఇంప్రూవ్‌మెంట్ అయితే ఏం కనపడలేదు ఈ 20 ఏళ్లలో. కొన్నేళ్ల తర్వాత ఒక 5 ఏళ్ల క్రితం మా నాన్నగారికి పలానా ఒక బ్యాంక్‌లో పనిచేస్తుంటారు. వాళ్ళ స్నేహితుల ద్వారా తెలిసింది, ఇట్లా హోమియో ఒకసారి వాడి చూడండి అంటే, ఇట్లా కొత్తపేటలో నాంచారయ్య గారి క్లినిక్ ఉంది అని చెప్పారు. సో ఒకసారి మేము వెళ్ళడం జరిగింది అక్కడికి. వెళ్ళి ఇట్లా మొత్తం చెప్పాము. 20 ఏళ్ల క్రితం ఏం మెడిసిన్స్ వాడారు, ఎట్లా జరిగిందంతా వివరించి చెప్పాము. సో వాళ్ళు ఇంకా మొత్తం చూసి వాళ్ళ తగ్గట్టుగా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. సో నిదానంగా మొత్తం ఎట్లా వాడాలి, ఫుడ్ కానీ అన్నీ ఎట్లా ఉండాలో మొత్తం చెప్పారు. అట్లాగే ఫస్ట్ 2-3 ఏళ్లలో ఇంగ్లీష్ మెడిసిన్స్తో పాటు హోమియోపతి 2 ఇచ్చారు. అప్పుడు మెల్లగా ఇంప్రూవ్మెంట్ అయితే కనపడింది. సో ఇంప్రూవ్మెంట్ కనపడే కొద్దీ ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ డోస్ అనేది కంప్లీట్గా తగ్గించేశారు. దాదాపు ఒక 80-90% ఇంగ్లీష్ మెడిసిన్స్ డోస్ అనేది ఇప్పుడు అసలు తగ్గించేసి కంప్లీట్ హోమియోపతి మీదే ఉంది. గత 3 ఏళ్లలో నాకు తెలిసి ఒక్క ఎపిలెప్సీ అటాక్ అయితే మళ్ళీ రాలేదు. ఎటువంటి ఇబ్బంది కానీ ఆరోగ్యపరంగా అన్నీ బాగున్నాయి. ఇంగ్లీష్ డోస్ ఇంకొక 10% ఉంది. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇంకొక 5-6 నెలల్లో అది కూడా పూర్తిగా తీసేస్తాం. ఇంగ్లీష్ మెడిసిన్స్ పూర్తిగా హోమియోపతి మీదే ఉంటారన్నారు. అలా హోమియోపతి కూడా ఆపేసేలాగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ప్రజెంట్. చాలా ఆనందంగా ఉంది. అట్లా అసలు ఇంగ్లీష్ మెడిసినే లేకుండా, ఒక సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, చాలా అసలు ఒక్క అటాక్ కూడా రాకుండా చేశారు. చాలా ఆనందంగా ఉంది దీనికైతే. ఇది మా కుటుంబంలో మా అమ్మగారికి జరిగింది కాబట్టి చాలా బాధతో, ఒకప్పుడు చాలా బాధగా ఉన్నాం, బట్ ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాము. మా అమ్మగారు. అమ్మ మీరు చెప్పండి అమ్మా. ఇప్పుడు హోమియో వాడటం వల్ల నా ఆరోగ్యం చాలా బాగుందండి. ఇప్పుడు 3 ఏళ్ల నుంచి నాకేం కనిపించట్లేదు. అంతా చాలా బాగుంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాలు మూర్ఛ వ్యాధితో బాధపడ్డారు మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు? 30 ఏళ్ల నుంచి. 30 ఏళ్ల నుంచి బాధపడ్డారు. ఇంగ్లీష్ మందులు వాడేటప్పుడు ఎన్ని సంవత్సరాలకి, ఎన్ని రోజులకు ఒకసారి అటాక్ వచ్చేది? నెల నెల వచ్చేది. వాడే మందులు వాడుతూనే ఉన్నారు, వచ్చే అటాక్స్ వస్తూనే ఉన్నాయి. ఉన్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా డోసులు పెంచుతున్నారు తప్పితే అటాక్స్ మాత్రం ఆపారా లేదా? లేదండి, అటాక్స్ ఏం తగ్గలేదు. తర్వాత మా వారికి ఎవరో చెప్పారంట, ఇట్లా నాచారయ్య గారి దగ్గరికి వెళ్ళండి, మంచి మందులు హోమియోపతి మందు వాడతారంటే ఆయన ఇక్కడికి వచ్చి ఆయన దగ్గర ఇప్పుడు హోమియోపతితో వాడుతుంటే 3 ఏళ్ల నుంచి నాకు ఇక్కడ ఏం కనిపించట్లా, అంత బాగానే ఉంది. మరి ఇంగ్లీష్ మందులు పూర్తిగా తగ్గించారా, మొత్తం తగ్గించారా ఇప్పటివరకు? పూర్తిగా 90% తగ్గించేశారు. ఇంకా 1% ఉంటుంది. ఎక్కువ శాతం హోమియోపతి మందులే. ఎక్కువ హోమియోపతి వాడుతున్నాము. అది కూడా పూర్తిగా తగ్గించేస్తూ ఉంటున్నారు. నాకైతే హెల్త్ చాలా బాగుంది. ఇప్పుడేం కనిపించట్లేదు. ఇంగ్లీష్ వైద్యంలో మూర్ఛలు ట్రీట్మెంట్ తీసుకున్న దానికి, హోమియోపతి వైద్యంలో మూర్ఛలకు ట్రీట్మెంట్ తీసుకున్న దానికి మీకు ఎలా అనిపించింది? ఆరోగ్యం అని అప్పుడైనా నెల ఎప్పుడు ఎట్లా వస్తుందో టెన్షను, ఎక్కడికి వెళ్ళాలన్నా టెన్షను, తెలియదు, భయం, ఏ టైంలో ఎట్లా వస్తుందో తెలియదు. కానీ హోమియోపతి వాడిన తర్వాత 3 ఏళ్లలో అసలు కంప్లీట్గా చాలా ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళగలను, ఎక్కడైనా ఉండగలను అన్న ధైర్యం వస్తుంది. 2 పిల్లలు పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు కమ్మగా. అది హ్యాపీ. ఇప్పుడు అసలు మూర్ఛ అటాక్ వచ్చిందని అనుమానం కూడా లేదు. లేదు, అప్పుడైతే అమావాస్య పౌర్ణమి వస్తే కాస్త టెన్షన్, భయం అనిపించేది. ఇప్పుడు 3 ఏళ్లలో అది కూడా లేదు. ఇంత చాలా క్లియర్గా అంత బాగుంది. ఈ హోమియోపతికి మూర్ఛ మందులు వాడేటప్పుడు అసలు మీ జనరల్ హెల్త్ ఎలా ఉంది? జనరల్ హెల్త్కి ఏమైనా ఇంగ్లీష్ మందులు వాడాల్సిన అవసరం వచ్చిందా? మొత్తం హోమియోపతిలోనే హాయిగా ఉన్నారా? అంతా హోమియోపతిలోనే బాగుందండి. ఇంగ్లీష్ మెడిసిన్ దేనికి వాడలేదు. మొత్తం టోటల్ హెల్త్ హోమియోపతిలోనే ఉన్నారు. మొత్తం హోమియోపతి. ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి 5 ఏళ్ల నుంచి వెళ్ళిన సందర్భమే లేదు. ఎక్కడికి వెళ్ళదు అసలు. ఓకే, అంతా హోమియోపతి. ఓకే, థ్యాంక్ యూ. మా మిస్సెస్కి బాగా తగ్గిపోయిందండి పూర్తిగా. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము. ఇంగ్లీష్ మందులు వాడి విసుగు పుట్టింది. ఆ టెస్ట్లని, ఈ టెస్ట్లని, తర్వాత స్కానింగ్లని చాలా రకరకాలుగా చేసేవాళ్ళు. మాకు కూడా బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. చివరికి మా బ్యాంకులో పనిచేసేటప్పుడు ఒక అతను మాకు ఇన్ఫామ్ చేశారు, ఇట్లాగా
నాంచారయ్య గారని హోమియో డాక్టర్ గారు ఉన్నారు, వాళ్ళ బాబు కూడా తగ్గిపోయిందంట, ఒకసారి కలవండి బాగుంటుంది, ఒకసారి చెక్ చేయించుకోండి అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు మందులు ఇచ్చారు. మందులు ఇచ్చిన తర్వాత ఇంగ్లీషు 2 వాడుతున్నాము. వాడిన తర్వాత ఒక 3 ఇయర్స్కి 90% తగ్గిపోయింది. ఇంగ్లీష్ మందులు తగ్గించేశారు, హోమియో మాత్రమే వాడుతున్నారు. అది కూడా త్వరలో తీసేస్తామన్నారు. ప్రస్తుతానికి ప్రజెంట్ చాలా సంతోషంగా ఉన్నాము. ఓకే. సో మూర్ఛ రోగులకి హోమియోపతి వాడమని సలహా ఇస్తారా? తప్పకుండా. మూర్ఛ వ్యాధి ఉన్నవాళ్ళు హోమియోపతి వాడుకోవటం అంత ఉత్తమమైన ట్రీట్మెంట్ ఇంకోటి లేదు దేశంలో. ఆచార్య గారి మాకు చక్కటి ట్రీట్మెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి, నా పేరు వివేక్ అండి. మా అమ్మగారి పేరు సంపూర్ణ లక్ష్మి. నమస్కారం. ఆవిడకి 2002 నుంచి మూర్ఛ రోగం అనేది ఉంది. మేము విజయవాడలో ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, ఎన్నో మెడిసిన్స్ వాడాము. అయితే 2002 నుంచి 2006 వరకు ఆ మెడిసిన్ వల్ల మా అమ్మగారికి ఎలాంటి ఇది లేదు. అయితే 2006లో మాకు ఇంటి దగ్గర డాక్టర్ నాంచారయ్య గారిని సజెస్ట్ చేశారు. ఆయన క్లినిక్ విజయవాడలో ఉన్నప్పుడు మేము ఆయన్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. 2006 నుంచి మేము ఆయన దగ్గరే మా అమ్మగారికి మందులు వాడుతున్నాము. అయితే 2002 నుంచి 2006 వరకు నెలకు ఒకసారి వచ్చేది. సార్ దగ్గర ఏదైతే హోమియోపతి మందులు వాడుతున్నామో అప్పటి నుంచి సంవత్సరానికి ఒకసారి రావడం జరిగింది. 2006 నుంచి 2010 వరకు సంవత్సరానికి ఒకసారి రావడం జరిగింది. 2010 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మూర్ఛ రోగం అనేది రాలేదు. దాని అంతా మా ఇంట్లో ఇలా సంతోషంగా ఉండడానికి కారణం నాంచారయ్య గారు. సో నేను ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం ఆవిడని చూసి నాకు పేనుగోరుకు రావడం వల్ల ఆవిడకి ఉన్న ఆ మందుల వల్ల ఎంతైతే నయం జరిగిందో, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేను కూడా ఇది చూపించుకోవడానికి రావడం కారణం ఇది. అందువల్ల నేను మీకు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అది నయం అవుతుందని చెప్పి మీ అందరికీ నమస్కారం. మీరు కూడా చెప్పండి. నమస్కారం అండి. సో ఇప్పుడు బాగానే ఉందండి. ఇదివరకు కొంచెం బాగుండేది కదా, మెడిసిన్స్ బాగానే పనిచేసినాయి. ఇప్పుడు మందులు తీసుకోవడానికి వచ్చామండి ప్రజెంట్గా. మళ్ళీ మెడిసిన్స్ తీసుకెళ్ళడానికి వచ్చాము. పూర్తిగా బాగానే ఉంది. ఎప్పుడు మేము మెడిసిన్స్ అయిపోగానే తెప్పించుకుంటామండి వాళ్ళు. ఈసారి డాక్టర్ గారు రమ్మంటే మేము వచ్చామండి. పూర్తిగా నయం అయిందండి, నాకు బాగానే ఉంది.